ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరంటే ఎవరు కనబడతలేరు? కాకా 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 రాజు సాయి రాండ్రా. కాకా కాకా ఏమైంది కాకా? హాస్పిటల్కి తీసుకుపోరి. కాకా ఏమైంది? కాకా ఎవడు కొట్టిండు? లే కాకా. అబే అబే నీకేం కాదు లే. అబే అబే నీకేం కాలేదు? అబే జాగ్రత్త. గుర్తు పట్టినావా? వీరభద్రం బామ్మారిది. నీ తలకాయ వాళ్ళ కొట్టిండు చూడు, వాడే మైసమ్మగాడు. మంచిగా దొరికిండు. ఇక ఏం చేస్తావు నీ ఇష్టం. ఏం పద్మ, సురభి నచ్చిందానే? బాగుంది. గా సురభిని ఏం చేస్తారు? సురభిని కూల్చేసి గాడొక మల్టీప్లెక్స్ కడదాం. వచ్చిన కోట్ల రూపాయలతో రాజకీయంగా ఎదగాలి. అందరినీ భర్తకు సలాం కొట్టాలి. నేను సురభి మొత్తం చూసిన, చాలా బాగుంది. మీరు సురభిని కొంటున్నారనుకున్నా, కానీ బెదిరించి గుంజుకుంటున్నారనుకోలే. తన భార్య జ్ఞాపకాలనే సురభిలా చూసుకుంటా బతుకుతాండు కాక. కాకని బతకనీర్రి. బామ్మర్ది మైసమ్మ గట్టిగా జట్కా తిన్నాడు. ఎట్లున్నావు కాకా? ఇప్పుడు ఎట్లున్నది? నాకేంది బిడ్డ, మంచిగున్నా. నాకు కనిపించేది సురభినే, నే కన్ను మూసేది సురభిలోనే. పోండ్రి, పోయి సురభిలో షో అయ్యిర్రి. మీరు పడ్డ కష్టం, మీరు చేసిన ప్రయత్నం, మీరు గెలిచే సమయం అన్నీ కనిపించాలి. తెర మీద కనిపించాల్సింది మీ ఛాలెంజ్ కాదు, మీ సంకల్పం. పోయి సురభిలో షో అయ్యిర్రి. బయట స్కూల్లో చూడండి, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మీకు చదువు ఫ్రీగా వచ్చింది కదా, అందుకే రోడ్లెక్కి గొడవ చేస్తున్నారు. ఫ్రీ అంటారేంది సార్? ఫ్రీ అంటారేంది? మీరు జీతాలు తీసుకునే కదా మా అందరికి చదువు చెప్పేది. మళ్ళా ఫ్రీ అంటారేంది? చదువు మా హక్కు సార్. అమ్మా,
స్వతంత్ర పోరాటం నేను మొదలుపెట్టింది కాదు, నా మరణంతో ముగిసేది కాదు. దున్నేవాడిదే భూమని గిరిజనుల్లో వెలుగు నింపిన అడవిదివిటి తెలంగాణ బెబ్బులి కొమరం బి నా సోదరుడు కాదా? భారత్ మాతాకి జై! వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సురభిని కాపాడుకోనీకి అభి అండ్ అభి టీం పందెం కాసిండు. మొదట ఓడిపోయిండు, తర్వాత ఇంకో సినిమా తీసిండు, హిట్ కొట్టిండు. స్టేట్ యూన్ టు ఆవేశం యూట్యూబ్ ఛానల్. నేను మీ మకరంద్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ఏంద్రా? సినిమా రిలీజ్ అయిందంటగా, బాగుందంటగా. బయట టాక్ బాగుంది. నాకు 2 టికెట్లు కావాలి. నీకెందుకురా టికెట్లు? షో వేస్తా, వెళ్ళి చూడు. ఇట్స్ ఓకే. ఎలాగో దాన్ని పెళ్లి చేసుకుంటే థియేటర్ మందే అనుకో. నేనా? నీ మరి నాకు ఫ్రీగానే ఇస్తావు, నాతో వచ్చిన వాళ్ళందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను పవన్ వాళ్ళ నాన్నని. నా కొడుకు రైటర్ అయ్యాడు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి 2 కారణాలు. 1 మా అమ్మ, 2 మా దోస్తుగాళ్ళు. మా సినిమాని ఇంత మంచి ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. దోస్తులందరం కలిసి ఒక సినిమా తీసినాం. మీ దీవెనలతో సినిమా బాగా నడుస్తుంది. మమ్మల్ని ఇంత బాగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే సార్. ఈ నా కొడుకు తోపు సార్. చాలా మంచోడు సార్. ఫస్ట్ వీడు నాకు అర్థం కాలేదు సార్. వీడి మాటే నేను ఇల్లే అసలు. కానీ ఇప్పుడు మన మంచిర్యాల పేరు నిలబెట్టిండు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇలా మీ ముందున్నామంటే మీ అందరి అభిమానం. మేము ఈ సినిమాని పైసల కోసం చేయలే, మా సురభిని కాపాడుకోనికి చేసినాం. ఈ సినిమాని చేయనీకి చాలా కష్టాలు పడ్డాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా ఈ ప్రయాణంలో మేము మా స్నేహాన్ని గెలుచుకున్నాం. మీరు మమ్మల్ని గెలిపించిండ్రు. అందరికీ నమస్కారం. నమస్తే. దోస్తానా గెలిచింది, సురభి నిలిచింది.